ఫెరార్లో తిరిగి రేవంత్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకు మంచి నేను పదవులు వచ్చినాయని చెప్పి కూడా ఆడి బయట కార్లలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏందన్నా రేవంత్ రెడ్డి వెంట తిరిగిన వాళ్ళు, పవర్ లేనప్పుడు తిరిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి. మరి రేవంత్ అన్న వాళ్ళు ఇదంతా అనేది చూస్తున్నాం సోషల్ మీడియాలో. నేను పార్టీ పెట్టుకున్నాను అనుకున్నా ఫ్యూచర్లో, నా కాంగ్రెస్ లో తిరిగిన వాళ్ళు నాతోనే వస్తే నేను వాళ్ళకి కంపల్సరీ డెవలప్ చేస్తా. ఓకే, అది ఓకే. అంటే టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డి వెంట వచ్చినారో వాళ్ళ ఆధిపత్యం వాళ్ళదేగా అన్న, అందరూ వాళ్ళదేనా ఆన్నే ఉంది కదా. ఇలా ఉన్నోళ్ళందరూ అన్నయ్య ఒకటన్నా రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇయ్యాడు ఫస్ట్ మాకు. ఏఐసిసిలా మేము ఒక 4 ఉంటాం. కొల్లాపూర్ లో కేతూరు వెంకటేష్ అని మిత్రుడు ఉంటాడు. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీలు 4 ఉన్నారు తెలంగాణలో, అంతేనా? అందులో మీరు ఒకరు కోఆర్డినేటర్, నేను జనరల్ సెక్రటరీ మదియాష్ కన్నా, కేతూరు వెంకటేష్ కోఆర్డినేటర్, కత్తి వెంకటస్వామన్న కోఆర్డినేటర్. ఆ నర్సంపేట కత్తి వెంకటస్వామన్న ఎంతో హెల్ప్ చేసి ఉద్యమాలు చేసి ఆయనకి ఏమి ఇచ్చిరని హ్యాండిక్యాప్ 5-6 రాష్ట్రాలు నాలుగు ఇన్ఛార్జ్. బక్కా జడ్సన్ కూడా కాంగ్రెస్ పార్టీ కదా అన్న, అయితే కాళ్ళే పోగొట్టుకోండి. ఇలా బక్క జెర్సన్ అన్న కాళ్ళే పోగొట్టుకోండు. ఏది మన హనుమకొండని, అది మన హసన్పర్తి నియోజకవర్గం, హసన్పర్తి అన్న ఏదో పార్టీ ప్రోగ్రామ్ పోతుంటేనే ఆయనకు యాక్సిడెంట్ అయిందంట. ఎన్ఎస్వై ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కర్ణాటకలో యాక్సిడెంట్ అయితే అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చూసిపోయింది. వీళ్ళకేం తెలుసు అన్న ఆయన ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళ విలువలు. సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎందుకు చేస్తారన్న? అసలు కేసీఆర్ మీద వేసిన కేసులు, బక్క జెర్సన్ వేసిన కేసులు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహన్ వేసిన కేసులు, వీళ్ళందరూ వేసిన కేసులు, కాంగ్రెస్ వాళ్ళు వేసిన కేసులు ఎవలేసారు కేసులు, ఎవలేసారు. బక్క జెర్సన్ ఒక ఎస్సీ దళిత బిడ్డ కాబట్టి ఆయన సస్పెండ్ చేయగలిగారు. అంతకంటే తిట్టిన అగ్రనాయకులు లేరా? సస్పెండ్ చేసిరా అన్న? పొద్దున్న లేస్తే 100 మంది ఎడుతురు, సస్పెండ్ చేస్తారా మీరు? బెదిరిస్తారు, సస్పెండ్ చేస్తారా? బీసీలేని ఎస్సీలేని ఎస్టీలేని అన్న గిట్లా తీసి పడేస్తారు. ఇన్నేళ్ళు కష్టపడని ఏం చేయని ఇవాళ ఒక్కొక్కరు బీపీ షుగర్లతో ఏంద్రా నాయన కాంగ్రెస్ పార్టీలో మిగిలిందంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, గ్యాస్ శాఖ, ఈ 4 శాఖలు బాడీలో రోగాలుగా మారి తిరుగుతున్నాయి. ఈ 4 సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎట్లా వేసుకొని తిరుగుతున్నారని ఇంకా కండువా ఇక గులన్నా మాకు ఏం లేదు, పార్టీని కాపాడాలి. షోక్ కాదు, ఇష్టం ఇష్టం ఇష్టం. అందరికి ఏమో ఇట్లా గోక్కుంటుంటే మంచి కత్తి పెట్టి ఇట్లా చీరుకుంటుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇష్టం. అంత పిచ్చి ఇక కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇక మేము మరవలేము. ఓసారి నన్ను జనరల్గా బహుజన సంఘాలు అలా పోతాం కదా, బహుజనుల ఐక్యత వర్జిల్లాలంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యత వర్జిల్లాలని వస్తుంది నోట్లకెళ్ళి. సో అంత పిచ్చి ఇక మాకు వేరే జెండా తెలియదుగా, 4 పార్టీలు తిరగాలని లేదు, తెలియదు కదా. అట్లా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నేను కూడా అంటాను. ఎందుకు ఉండొద్దు? ప్రజలకు పనిచేసిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన గొప్ప పార్టీ. అలా నీ ఇల్లు కట్టించింది, ఓకే, అంటే ఇట్లా ఏడ్చుకుంటా బాధపడుకుంటూ ఉండాలంటారా? అది వ్యక్తిగత విషయం. ఆయన ఓకే పార్టీ బరాబర్ రావాలి, పార్టీ అయితే రావాలి. వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుంటున్నానని మాకు సంబంధం. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో అన్న, ఏమాగుతుంది చెప్పు? నా చేతిలో పవర్ ఉందా? లేదు కదా. అట్లా రైట్. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన టైంలో కానీ, అంత ముందు కానీ, ఆ తర్వాత కానీ దానిపైన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు అనేది కూడా బాగా మాట్లాడినాం కదన్న. మీరు మాట్లాడినారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ మాట్లాడితే అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయి అన్న, ముఖ్యమంత్రి అయినా తెలంగాణకు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి ఉండొచ్చు అన్న. ఆయన ఏం త్యాగాలు చేయలే, వాళ్ళ కుటుంబం త్యాగాలు చేయలే. నేల ఇది తెలంగాణ, రక్తు ఏర్లై బారిన తెలంగాణ, వందలాది మంది బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, తెలంగాణ వాదులు రక్తం అర్పించిన నేల ఇది. ఓకే, ఈ నేల మీదకి వస్తే మంచి వస్తే రజాకారులనే తరిమి కొట్టిన తెలంగాణ, టెక్నాలజీ లేనప్పుడు తిరగబడ్డ తెలంగాణ, పరికాల చరిత్ర చెప్పమని ఒకసారి, సమస్త నారాయణపురం చరిత్ర చెప్పమని. అన్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, పండుకుంటాడా, అడ్డం పండుకుంటాడా? తెలంగాణ అరే నేను ఏమంటున్నా, నువ్వు తెలంగాణకు వచ్చే ముందు మీ విగ్రహాలు మేము ఈడ పెట్టినాం, మా విగ్రహాలు మేము విజయవాడలో పెట్టు, డిప్యూటీ సీఎం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నీకు రైట్ ఉంది. నువ్వు ఒక పెన్ను గీత గీసా, మా గద్దార్ అన్నది పెట్టు, నీకు మిత్రుడే అంటున్నావు కదా, మా అందశ్రీది పెట్టు, బెల్లి లలితక్కది పెట్టు, ఓకే, ముచ్చర్ల సత్యనారాయణ అని, మళ్ళీ మా రోజు వీరన్నది పెట్టు, ఓకే, సాకాల ఐలమ్మది పెట్టు, కొమరం భీముది పెట్టు, గండి ఐలయ్య గౌడ్ తెలుసా? అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వరంగల్ తొర్రూరులో చంపబడ్డాడు. ఓకే, ఆయనది పెట్టు, ఎర్ర సత్యమన్న ముద్రాజిది పెట్టు,
వడ్ల సామాజిక వర్గం అంటే విశ్వకర్మ సామాజిక వర్గం కులంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి మారోజు వీరన్న, సాంబ శివుంది పెట్టు, వీళ్ళందరి విగ్రహాలు అక్కడ పెట్టి దొడ్డి కొమరయ్యది పెట్టి రాయుడికి వస్తే 100% నేనే నీ పార్టీలో జాయిన్ అయ్యి నేను జనసేన జెండా కప్పుకొని నేను ఎంపీగా గెలిపిస్తాను. జనసేన జెండా ఎగిరేస్తా అంటారా? జనసేన జెండా మా మహనీయులై విజయవాడలో పెట్టి, ఓకే, మా మహనీయుల చరిత్ర మొత్తం అక్కడ పెట్టి ఇడికి రా అంటే ఇప్పుడు ఆంధ్రుల చరిత్రకారులు అందరూ పెడుతున్నారంటారా తెలంగాణలో? పెట్టిరుగా అనే ట్యాంక్ బండ్ మీద ఉన్నాయాలే కదా. మళ్ళీ తెలంగాణ వచ్చినాక తీసేస్తాను గతంలో చాలా మంది మాట్లాడినారు కదా. ఎవరు తీసేసారు? తీయలే కదా. తప్పు ఎవరిది అది? ఆ పెన్ పవర్ ఓల్ కార్డు ఉంది. అప్పుడు కేసీఆర్ది, ఇప్పుడు రేవంత్ రెడ్డిది కదా. మరి వాళ్ళు తీసేయలే కదా. తీయాలని ఎందుకు కొట్లాడలే? మళ్ళీ నేనైతే బరాబర్ తీస్తా. చాలా మంది తెలంగాణ వాదులు తెలంగాణ కోసం కొట్లాడతారన్న పవర్ చేతికి వచ్చిన ఉంటది. ఇప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి ఆయన పెట్టినారు. బాలసుబ్రహ్మణ్యం చేసిండు కదా, టీఎన్జే కూడా చేసిండు కదా మన ఆయన విగ్రహం. చాలా మంది కాంగ్రెస్ అరే నేను ఏమంటున్నా, టీఎన్జే కూడా చేసిండు కదా ఇక్కడ నుంచి. ఓకే, పెట్టురు. పివి నరసింహారావు పిఎం గా చేసిండు కదా దేశానికి. పెట్టానా అమరావతి మంగళగిరిలో పెట్టు. అంటే నోటితో చెప్తే అయిపోతుందా? దీనికి సంబంధించి ఏమన్నా పేపర్ పరంగా కూడా? నేనేమంటున్నా, వాళ్ళు ఆయన అంటున్నారు కదా బూరుగుల రామకృష్ణ గారిది పెడతాము. నేనేమంటున్నా, హైవే పేరు అంటున్నారు కదా. నేనేమంటున్నా, మనోళ్ళు త్యాగాల తెలంగాణ అది కూడా కరెక్టే మీరు చెప్పేది. తెలంగాణ నాయకులు కూడా పెట్టాలా? తెలంగాణ ఎవరైతే పరిపాలించారో ముఖ్యమంత్రిగా తెలంగాణలో మా చంద్రబాబు నాయుడుది, రాజశేఖర రెడ్డి సార్ది, ఇంకో 10 మందిది పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు. మాది కూడా మిమ్మల్ని పెట్టమంటున్నాం. నేనేమంటున్నా అంటే మాది కూడా మీరు పెట్టురి, పెట్టి ఇక్కడికి రండి. మాది ఆంధ్ర ప్రజల మీద నాకు లవ్, తెలంగాణ మీద ఎంత లవ్ ఉంటుందో ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది. ప్రజలతో కొట్లాట లేదు మాకు, ప్రాంతంతో కొట్లాట. ఓట్ల కోసం గ్రామాలు ఆంధ్ర ప్రజల ఓట్లు కావాలి అన్న. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు వివాదాలు లేవు. మేము వాళ్ళని ప్రేమిస్తాం. మమ్మల్ని పిల్లల్నే ఇచ్చుకున్నాం కదా. అంటే విగ్రహాల కోసం వివాదాలు, రాజకీయాల కోసం. ఇలా మతం ఇంతమంది ఊర్లల్లా తురుకోళ్ళు తెలుగోళ్ళు అంతా బావా అక్క బావా అనుకుంటూ పిలుచుకోండి. మామర్పేటలో కూడా పిలుచుకుంటాం 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద. ఇలా ప్రేమలు ఏమైపోయినాయి అంటే ఎంఐఎం, బీజేపీ రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, కాంగ్రెస్లు వచ్చిన తర్వాత ఈ ప్రేమలు అనేటివి పడిపోయినాయి. ఓకే, నేను ఏమంటున్నంటే ముస్లింల మీద ఒక కామెంట్ చేస్తారు. ముస్లింల మీద కామెంట్ చేసే ముందు ఖమ్మంలో శ్రీరాముల వారి, నువ్వు తన ఫోన్ ఉంటే ఇప్పుడు కొట్టు. ఓకే, ముస్లిమే కదా చేసింది, గుడి కట్టించింది కదా శ్రీరాముల వారి. ఓకే, అట్లా ఒక 10 గుళ్ళు కట్టించారు ముస్లింలు. అందరు ముస్లింలు, అంత క్రిస్టియన్స్, అంత హిందువులు, అందరు సిక్కులు చెడ్డోళ్ళు కాదు. అలా ఒక్కడు తప్పు చేసినప్పుడు వాడిని దన్నూరి, అంతే తప్ప మతాల కులాలు చెడ్డయి కావు అని చెప్తున్నా. ఓకే, ఈ విధంగా కంక్లూడ్ చేసినారు అయితే. నీకు యూట్యూబ్ 50-60 లక్షలు పెట్టి గుడి కట్టించారన్న. ఓకే, ఒక ముస్లిం సోదరుడు. ఇప్పుడు ఆయనకు ప్రేమ లేక కట్టిస్తాడు. ఆయన లీడర్ కూడా కాదు, మళ్ళా లీడర్ సామాన్య ఒక రైతు. అక్కడ ఉన్న ప్రేమలు ఇక్కడ కూడా తెచ్చుకోమని చెప్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుంది అన్నా? నేను పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడను, అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా రాజకీయ పార్టీలకి? అంటే మనమే పంచుకోవాలా అన్నా? నీకు విషయం చెప్తాను. షర్మిలక్క పార్టీ పెట్టి తెలంగాణ తిప్పికొట్టి వ్యతిరేకించలేక అంతగానో చేశాను. వ్యతిరేకించరా? మీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు కదా, ఇప్పుడు తీసుకుని నేను కూడా వ్యతిరేకించిన. తిరగొద్దని కాదు. ఇప్పుడు కళాకారులంతా పాటలు పాడి ఎవ్వని రాజు అన్నారు, ఎక్కడి రాజు అన్నారు, సుకర్ రామ్ నడుసు, అందరు నడిచారు. అట్లా ఏముండదు. తెలంగాణకు మీరు రారి, పార్టీలు పెట్టురి, మా విగ్రహాలు అక్కడ పెట్టురి. మా మహనీయులను గౌరవించురి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. పార్టీ జాతీయాల ఎక్కడైనా పెట్టొచ్చు. మీరు పవన్ కళ్యాణ్ పెడతాడా, చిరంజీవి పెడతాడా, సుమన్ వచ్చి పెడతాడా, అల్లు అర్జున్ పెడతాడా, వెంకటేష్ పెడతాడా, మోహన్ బాబు పెడతాడా, ఎవరైనా పెట్టొచ్చు. పార్టీలు పెట్టురి. మీ పార్టీలలో మా వాళ్ళు వచ్చి బానిసలుగానే ఉంటారు కూడా. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consult.